హాయ్ అండి. హోటల్లో టిఫిన్ చేసాం కదా, ఇంటికి వచ్చేసరికి 11:30 అయ్యింది. వెళ్ళే దారిలోనే మా అబ్బాయి వాళ్ళ అమ్మమ్మకి ఫోన్ చేసి గారెలు విత్ చికెన్ కర్రీ వండమ్మమ్మ అని చెప్పాడు. వాళ్ళ అమ్మమ్మ వండే చికెన్ కర్రీ కన్నా ఫ్రై అంటే మా అబ్బాయికి బాగా ఇష్టం అండి. అందుకనే వాడి వరకు కొంచెం ఫ్రై చేసింది, మిగిలింది గారెల్లో కానీ చికెన్ కర్రీ చేసింది. ఎవరికైనా సరే అమ్మ చేతి వంట కన్నా అమ్మమ్మ చేతి వంట, నానమ్మ చేతి వంట ఎక్కువగా నచ్చుతుంది కదా. కానీ ఒక్కసారి పెళ్ళైనాక తెలుస్తుంది అమ్మ చేతి వంట ఎంత మిస్ అవుతామో. నేనైతే ఏదో ఒకటి చేపించుకొని తింటూనే ఉంటానండి. మా ఆయన తింటాకే వచ్చావా అంటాడు. సరే అండి. నెక్స్ట్ డే మా గుళ్ళో పూజ ఉంటే మా అక్క వాళ్ళ పాపని ఇలా రెడీ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకెక్కడ ముసలోళ్ళంతా భజన చేస్తున్నారు. పొద్దున్నే వచ్చి ఆ పూజ వీడియో తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంటికి వచ్చాను కదా, బద్ధకం ఎక్కువ, లెగవలేకపోయాను. తీరిగ్గా 10:30కు లెగిసి టిఫిన్ చేసి మా పిల్లల్ని రెడీ చేయించుకొని నేను ఇక్కడికి వచ్చేసరికి 12:30 అయిందండి. మా మమ్మీ పొద్దున్నే వచ్చేసింది గుడికి. ఇంకా ఇక్కడ కుంకుమ పూజ ఒక్కటే చేసుకున్నానండి. ఇది మేము మా చిన్నప్పటి నుంచి వస్తున్నాం ఈ గుడికి. ఇక్కడ ఈ అమ్మవారి పేరు ప్రసన్న కాళీమాత. మన దుర్గమ్మ తల్లి ఎలా ఉంటుందో ఈమె కూడా అలాగే ఉంటుందండి. పసుపు వర్ణంలో ముఖము. కనకదుర్గమ్మ తల్లికి గాజులంటే ఇష్టం అని చెప్పాను కదా, ఎందుకో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. మేము అక్కడ పూజ చేసేసుకొని బ్యాక్ సైడ్ భోజనాలు ఉంటే తిన్నామండి. ఇప్పుడు కన్నా కూడా దసరా అప్పుడైతే ఇంకా బాగా చేస్తారు. అంతే అండి వీడియో.